జరిగింది సుధీర్ బాబు గారికి. ఐ నీడెడ్ టైం, ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ రేపటి నుంచి మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఈ బెట్టింగ్స్ యాప్స్ వలన చాలా మంది భవిష్యత్, అంటే నేనే దాదాపు ఈ మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో నేను పర్సనల్ గా విజిట్ చేయడం జరిగింది. బెట్టింగ్ చేసి డబ్బులని బోడగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు, ఎంతో మంది చనిపోవడం జరిగింది. దీని ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక పెద్ద మాఫియా. దీన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిటీ కూడా వేయడం జరిగింది, కానీ దానికి ప్రాపర్ గా బైలాస్ లేవు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్న మాత్రం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే దీన్ని కట్టడి చేయడానికి, ఎందుకంటే గంజాయి గాని డ్రగ్స్ గాని ఇలాంటి అంటే మనం ఊహించని విధంగా చిన్న చిన్న ప్లేసెస్ లో, మన మెదక్లో వెళ్ళిన చిన్న గ్రామంలో కూడా పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, కొంతమంది చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళు చెప్పలేకపోతున్నారు బాధలు, మా అబ్బాయి ఇలా అని. కానీ దాని ఏం సిస్టమ్ లో మార్పు రావాలి. పేరెంట్స్ పొరపాటు కాదు, కానీ ఎక్కడికక్కడ పేరెంట్స్ కూడా వెంటనే పోలీస్ స్టేషన్ దృష్టికో తీసుకొచ్చి కౌన్సిలింగ్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏం చెప్తా ఉన్నామంటే, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తా ఉన్నాడంటే అది పబ్లిసిటీ చేయకుండా వాళ్ళను కౌన్సిలింగ్ చేసి కట్టడి చేసి వాళ్ళతో కండిషన్స్ ఏమైనా పెట్టి కంట్రోల్ చేసే విధంగా ముందుకు పోతే తప్ప. ఎందుకంటే గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ విచ్చలవిడిగా నడిచాయి. ఇప్పుడు ఒకటేసారి కావాలంటే దీనికి ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకోవాలి. నేను పెద్దవాళ్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేను. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తా ఉంది. ఈ ఏవైతే అందుకే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, పెద్ద లెవెల్లో మాఫియా ఇది. అందుకు దీన్ని టోటల్ గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దానికి స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే నేను డ్రగ్స్ మీద టోటల్ గా కంట్రోల్ చేస్తానన్నాడు, ట్రై చేస్తా ఉన్నాడు. కానీ ఇది గతంలో నడిచింది ఏదో ఒక్క రోజులో అయ్యేది కాదు. తప్పకుండా దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలి. వెంటనే ఎక్కడికక్కడ నేను అందరికి కూడా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం మన కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మీద ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ ఇవ్వండి. మీ దృష్టిలో ఉంటే పెద్దవాళ్లున్నా చిన్నవాళ్లున్నా ఎక్కడ కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఈ రోజు నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈ ఐపీఎల్ మ్యాచెస్ లో కూడా బెట్టింగ్స్ గానీ ఈ బెట్టింగ్ యాప్స్ ను కూడా టోటల్ గా బ్యాన్ చేయాలని చెప్పి, దీని అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో ఎక్కడున్నా మన పిల్లలే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని టోటల్ గా బ్యాన్ చేసే విధంగా ఇనిషియేటివ్ మన ఇండియా నుంచే ఫస్ట్ స్టార్ట్ కావాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏసీపీ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇలాంటి వారు ఎవరైనా కంప్లైంట్ చేస్తే కూడా ఇమీడియట్ మీరు ఇనిషియేటివ్